ఇది గ్రూప్ సాంగ్స్‌గా పిల్లల్ని మనం ఆహ్వానిద్దాము. శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును
క్లాప్స్ కొడదాం ప్రియులారా. క్లాప్స్ కొట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇంకొక పాట. చిన్నవాడైనా బలమున్నవాడేలే, చిన్నవాడైనా బలమున్నవాడేలే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే. అమ్మ మాటలు ఎన్నడైనా త్రోసివేయకనే, అమ్మ మాటలు ఎన్నడైనా త్రోసివేయకనే, అవ్వనేర్పిన యేసు బోధన ఆలకించెనులే, అవ్వనేర్పిన యేసు బోధన ఆలకించెనులే. చిన్నవాడైనా బలమున్నవాడేలే, చిన్నవాడైనా బలమున్నవాడేలే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే. శక్తి కలిగిన వాక్యమెంతో భక్తితోని, శక్తి కలిగిన వాక్యమెంతో భక్తితోనేర్చి, యేసుక్రీస్తుని మంచిగానుగా రాజులాడెనులే, యేసుక్రీస్తుని మంచిగానుగా రాజులాడెనులే. చిన్నవాడైనా బలమున్నవాడేలే, చిన్నవాడైనా బలమున్నవాడేలే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే, మన అన్న యేసునిలో అభివృద్ధి పొందెనులే. మన చిన్న తిమోతి విశ్వాస వీరుడులే, మన చిన్న తిమోతి విశ్వాస వీరుడులే. థ్యాంక్ యూ పిల్లలు. అందరూ చప్పట్లు కొట్టి పిల్లలు ఎంకరేజ్ చేద్దాం ప్రియులారా. పిల్లలు 3 సాంగ్స్ మనకు వినిపించారు. మొట్టమొదట పలు కొండల వాటి ప్రాముఖ్యతను మనకు వివరించారు. అరారాతు, మోరియా, హోరేబు, నేబో, కర్మేలు, గొల్గోతా కొండలు. మరి ఏమైనా ఇంకా బైబిల్లో ఉన్నటువంటి కొండల పేర్లు చెప్పగలరా ప్రియులారా? సియోను కొండ, హెర్మోను కొండ, గెరిజీము, ఒలీవల కొండ, హోరు, గిల్బోవా, బాషాను, గిలాదు. వీటన్నిటికంటే మన రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వచ్చినటువంటి గొల్గోతా కొండ, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వగిరిలో మరణించినటువంటి కొండ. మొట్టమొదట పాడినటువంటి పాట. రెండవదిగా శత్రువును హతము చేయ దైవశక్తి పొందినటువంటి భలే భలే వీరుడు సంసోను గురించినటువంటి పాట. మూడవదిగా విశ్వాస వీరుడైనటువంటి తిమోతిని గురించినటువంటి పాట. చాలా చక్కగా పాడినటువంటి మన పిల్లలను మనం చప్పట్లు కొట్టి అభినందిద్దాము ప్రియులారా. థ్యాంక్ యూ పిల్లలు. ఎలాగ విభజించారు వాటి యొక్క సారాంశమును చెప్పడానికి ప్రైమరీ మరియు జూనియర్స్ వారు సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క ప్రదర్శనను మనము వీక్షిద్దాం. ఆది కాండము, జెనసిస్, నిర్గమ కాండము, ఎక్సోడస్, లేవి కాండము, లెవిటికస్, సంఖ్యా కాండము, నంబర్స్, ద్వితీయోపదేశ కాండము, డ్యూట్రానమీ. పెంటాచ్యూక్. పంచకాండములు. These 5 books are called Pentateuch. ఈ 5 పుస్తకములను పంచకాండములు అంటారు. Pentateuch is written by Moses. పంచకాండములను మోషే రచించాడు. The life history of famous people like Abraham, Isaac, Jacob, Joseph, Moses are written in this part. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే మొదలగు ప్రసిద్ధి పొందిన భక్తుల చరిత్ర ఇందులో వ్రాయబడింది. The people of Israel, the 40 years journey of the people of Israel in the wilderness is written in this part. ఇజ్రాయేలీయుల 40 సంవత్సరముల అరణ్య యాత్ర ఇందులో వ్రాయబడింది. యెహోషువ, జాషువా, న్యాయాధిపతులు, జడ్జెస్, రూత్, మొదటి సమూయేల గ్రంథము, ఫస్ట్ శామ్యూయల్, రెండవ సమూయేల గ్రంథము, సెకండ్ శామ్యూయల్, మొదటి రాజుల గ్రంథము, ఫస్ట్ కింగ్స్, రెండవ రాజుల గ్రంథము, సెకండ్ కింగ్స్,
మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఫస్ట్ క్రానికల్స్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము సెకండ్ క్రానికల్స్. ఎజ్రా. నెహెమియా. ఎస్తేర్. చరిత్ర పుస్తకములు. These 12 books are called historical books. ఈ 12 పుస్తకములను చరిత్ర పుస్తకములు అంటారు. In this part, we read that the people of Israel had reached the promised land, which is the land of Canaan. ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశమైన కానాను దేశములో ప్రవేశించుటను గురించి ఇందులో వ్రాయబడింది. ఇందులో చదువుతాం. The life history of kings and judges are written in this part. న్యాయాధిపతులు మరియు రాజుల జీవిత చరిత్ర ఇందులో వ్రాయబడింది. జోబ్. కీర్తనలు. సామెతలు. ప్రావర్బ్స్. ప్రసంగి. ఎక్లాస్టీస్. పరమగీతము. సాంగ్ ఆఫ్ సాల్మన్. Poetical books. కావ్య గ్రంథములు. These 5 books are called poetical books. ఈ 5 పుస్తకములను కావ్య గ్రంథములు అంటారు. The biggest and the smallest chapters of the Bible are from this part. బైబిలులోని అతి పెద్ద అతి చిన్న అధ్యాయాలు ఈ భాగములోనే ఉన్నాయి. The center verse of the whole Bible is Psalms 118:8 is in this. బైబిలులోని మధ్యవచనమైన కీర్తనలు 118:8 ఇందులోనే ఉన్నది. యెషయా. ఐజయా. ఇర్మియా. జెర్మియా. విలప వాక్యములు. లామెంటేషన్. ఎజ్కేలు. డానియల్. Big prophetical books. పెద్ద ప్రవక్తల గ్రంథములు. These 5 books are called big prophetical books. ఈ 5 పుస్తకములను పెద్ద ప్రవక్తల గ్రంథములు అంటారు. More number of prophecies concerning Christ are written by these prophets. క్రీస్తును గూర్చిన ప్రవచనములు ఎక్కువగా ఈ పెద్ద ప్రవక్తలే రాశారు. The life history of prophet Daniel is in this part only. ప్రవక్త అయిన దానియేలు జీవిత చరిత్ర ఈ భాగంలోనే వ్రాయబడింది. హోషేయ. హేవెల్. జోవెల్. ఆమోస్. ఓబద్య. యోనా. మీకా. నహుము. హబకుకు. జెఫన్య. హగ్గై. జకర్యా. మలాకి. Small prophetical books. చిన్న ప్రవక్తల గ్రంథములు. These 12 books are called small prophetical books. ఈ 12 పుస్తకములను చిన్న ప్రవక్తల గ్రంథములు అంటారు. God spoke to the people of Israel through these small prophets in order to correct them. ఇజ్రాయేలీయులు సరిచేయబడాలని దేవుడు ఈ చిన్న ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడెను. The history of famous small prophet Jonah is in this part. చిన్న ప్రవక్త అయిన యోనా జీవిత చరిత్ర ఈ భాగంలోనే వ్రాయబడింది. మత్తయి సువార్త. మార్క్ సువార్త. లూకా సువార్త. యోహాను సువార్త. న్యూ టెస్టమెంట్ బుక్స్. కొత్త నిబంధన పుస్తకములు. గాస్పల్స్. సువార్త పుస్తకములు. These 4 books are called Gospels. ఈ 4 పుస్తకములను సువార్త పుస్తకములు అంటారు. 4 writers wrote about one person. He is the Lord Jesus Christ. 4 సువార్తికులు ఒక వ్యక్తి గురించి అనగా యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాసారు. The life history of the Lord, His teachings, His death, His resurrection are written in these Gospels. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత చరిత్ర, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మొదలగునవి ఈ సువార్తలలో రాయబడింది. అపోస్తుల కార్యం యాక్ట్. Historical book. చరిత్ర పుస్తకము. This book is called the historical book of the New Testament. ఈ పుస్తకమును కొత్త నిబంధన యొక్క చరిత్ర పుస్తకము అంటారు. This book is written by Luke the evangelist. ఈ పుస్తకమును సువార్తికుడైన లూకా వ్రాసారు. The establishment of the church, which is the body of the Lord Christ, is written in this book only. క్రీస్తు శరీరమైన ఉన్న సంఘము ఎలాగూ స్థాపించబడిందో ఈ పుస్తకములోనే వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక. రోమన్స్. మొదటి కొరింథీయులు. 1 కొరింథియన్స్. 2 కొరింథీయులు.
Second Corinthians, గలతీయులకు రాసిన పత్రిక, Galatians, ఎఫెసీయులకు రాసిన పత్రిక, Ephesians, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, Philippians, కొలసీయులకు రాసిన పత్రిక, Colossians, మొదటి తెస్సలోనిక, First Thessalonians, రెండవ తెస్సలోనిక, Second Thessalonians, మొదటి తిమోతి, First Timothy, రెండవ తిమోతి, Second Timothy, తీతుకు రాసిన పత్రిక, Titus, ఫిలమోనుకు రాసిన పత్రిక, Philemon, హెబ్రీకు రాసిన పత్రిక, Hebrews, యాకోబు రాసిన పత్రిక, James, మొదటి పేతురు, First Peter, రెండవ పేతురు, Second Peter, మొదటి యోహాను, First John, రెండవ యోహాను, Second John, మూడవ యోహాను, Third John, యూదా రాసిన పత్రిక. Jude. హలో మళ్ళీ epistles. పత్రికలు. These 21 books are called epistles. ఈ 21 పుస్తకములను పత్రికలు అంటారు. The epistles are written by Paul, Peter, James, John and Jude. ఈ పత్రికలను పౌలు, పేతురు, యాకోబు, యోహాను, యూదా అనేవారు వ్రాసారు. The epistles explain us how a believer should be in the local assembly. స్థానిక సంఘంలో ఒక విశ్వాసి ఏ విధంగా ఉండవలెనో ఈ పత్రికలు వివరిస్తాయి. ప్రకటన గ్రంథము, Prophetical book. ప్రవచన గ్రంథము. The book of Revelation is called the prophetical book. ఈ ఈ ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథము అంటారు. This book is written by Paul. This book is written by the Apostle John. అపోస్తుడైన యోహాను ఈ పుస్తకమును వ్రాసాడు. This book explains us the rapture, tribulation, marriage of the Lamb, millennium and the eternity. సంగమును ఎత్తుబడుట, 7 ఏండ్ల శ్రమల కారము, గొర్రెపిల్ల వివాహోత్సవము, 1000 ఏండ్ల పరిపాలన, నిత్యత్వము మొదలగునవి వాటిని ఈ పుస్తకములో వివరిస్తాది. బైబిల్ గ్రంథమును యొక్క విభజనను పిల్లలు మనకు వివరించారు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథాలను 5 భాగాలుగా విభజించి ఉన్నారు. పంచకాండములు 5, చరిత్ర పుస్తకములు 12, కావ్య గ్రంథములు 5, పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, చిన్న ప్రవక్తల గ్రంథములు 12. అలాగే కొత్త నిబంధనను 4 భాగములుగా విభజించి ఉన్నారు. సువార్త పుస్తకములు 4, చరిత్ర పుస్తకము 1, పత్రికలు 21, ప్రవచన గ్రంథము 1. ఇలాగూ బైబిల్లో తెలుగులో ఇంగ్లీష్లో నేర్చుకున్నటువంటి పిల్లలు తెలుగు భాష మాతృభాష అయినప్పటికీ దానిని ఒక ఫారిన్ లాంగ్వేజ్గా భావిస్తూ ఉన్నటువంటి నేటి తరము పిల్లలు తెలుగులో మరియు ఇంగ్లీష్లో చక్కగా నేర్చుకొని వారి యొక్క కృషి పట్టుదల ఎంతో అభినందనీయము. వారిని చప్పట్లు కొట్టుతూ వారిని మనం అభినందిద్దాము.